ఆర్ఎస్వీ జంగ్ సైరన్ కార్యక్రమం రెండో రోజు కూడా ఊపందుకుంది. నియోజకవర్గ అధ్యక్షుడు పెద్ద గొల్ల శ్రీహరి ఆధ్వర్యంలో సదాశివపేటలోని భవిత జూనియర్ మరియు పద్మనాభ డిగ్రీ కళాశాలల్లో తెలంగాణకు న్యాయం జరగాలని విద్యార్థులు అవగాహన కల్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించడానికి ప్రయత్నిస్తుండగా తెలంగాణ ప్రభుత్వ స్పందన మీద ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యార్థులకు కరపత్రాలు పంపిణీ చేస్తూ గోదావరి జిల్లాల్లో తెలంగాణ వాటా తేల్చిన తర్వాతే ప్రాజెక్టు మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మంజూర్, పట్టణ నేతలు రోషన్, నాజర్, మండల ప్రధాన కార్యదర్శి అక్షయ్ మరియు యువ నాయకులు తరుణ్, శశి, భాను తదితరులు పాల్గొన్నారు. మన గురువులను మాత్రం మనం మర్చిపోవద్దు. అది ఎక్కడికి వెళ్ళినా ఆ గురు శిష్యుల ఆత్మీయ బంధం అనేది ఎప్పటికి ఉంటది. కాబట్టి మన తల్లిదండ్రుల తర్వాత మన గురువులు, కాబట్టి తల్లిదండ్రులని ప్లస్ గురువులని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మన సార్ ఎక్కడ కనిపించినా, ఏడా కనిపించినా, ఒక 20 సంవత్సరాల తర్వాత కనిపించినా కూడా మనం పోయి పలకరిస్తే అరే శ్రీ అని బాగున్నావా అని చెప్పి అదొక మాట ఉంటుంది. ఆ గుర్తుపడడంలోనే వాళ్ళకి మన మీద ఉన్న ఆప్యాయత తెలుస్తుంది. కాబట్టి నేను కూడా అందరికీ కూడా నేను ఒకటే విన్నవి చెప్తున్నా. ఎందుకంటే అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్ చూస్తున్నాం మనం. ఎంజాయ్ కాలేజ్ అనేది ఎంజాయ్మెంట్ ఉంటుంది. మనం గురువులను ఆటపడిచిన వాళ్ళు మనల్ని విజయం అంత ఉండాలి, కానీ మరి దాన్ని మితిమీరి మాత్రం చేయొద్దు అని చెప్తున్నాను. మీరందరూ కూడా నా తమ్ముళ్ళు, చెల్లెలు కాబట్టి మీ అందరికీ కూడా ఒక చిన్న విషయం తెలపాలని తెలియజేసినాం. అదేవిధంగా ఈరోజు మేము తీసుకున్న ఈ కార్యక్రమానికి సంబంధించి భవితా కాలేజ్ లో మాకు ఇంత మంచి సాధన స్వాగతం పలికిన మన ప్రిన్సిపాల్ బాలా సార్ గారికి, అదేవిధంగా మా అన్నాన్ని పిలుస్తున్నా మా ఆత్మీయులు మధుకర్ సార్ గారికి, అదేవిధంగా డైరెక్టర్లకి, ఉపాధ్యాయ బృందానికి, నాతో పాటు ఇక్కడికి ఇచ్చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి మన్సూర్ గారికి, మరియు ఈ రోజు ఈ టౌన్ లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మీరు ఏ క్లాస్ ఉన్నారు అప్పుడు? ఇంకా ఏ క్లాస్ లో లేరు అప్పుడు? మామూలుగా ఉద్యోగం నడిచేటప్పుడు మాత్రం మనది ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి మనకు తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది. ఆ విషయం తెలుసా అందరికి? ఓకే, వెరీ గుడ్. ఆ జరిగినప్పుడు అంతకన్నా ముందు మన తెలంగాణ అనేది ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉండేది. గత పాలకుల ఆ నిర్లక్ష్యం వలన మనకి చాలా అన్యాయం జరిగింది ప్రతి విషయంలో. మెయిన్ గా 3 విషయాలు: నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ 3 విషయాల మీద మనకి తెలంగాణ ఉద్యమం అనేది జరిగింది. ఈ 3 విషయాలపైన జరిగిన ఉద్యమంలో భాగంగా తర్వాత కాలక్రమేణా మీకు అంతా ఇప్పుడు చరిత్ర మనకు ఆల్రెడీ ఒక సబ్జెక్ట్ ఉన్నట్టుంది సార్, సబ్జెక్ట్ కూడా ఉంది. సో కాలక్రమేణా అది మీకు నేర్చుకుంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.